బర్తరఫ్ చేయాలి అమిత్ షాను వెంటనే, బర్తరఫ్ చేయాలి అమిత్ షాను వెంటనే. రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గారు మీ పైన వేసిన అనుచిత వ్యాఖ్యలను వెంటనే డౌన్ ద బ్లడీ అమిత్ షా, డౌన్ ద బ్లడీ అమిత్ షా, డౌన్ ద బీజేపీ, డౌన్ ద బ్లడీ బీజేపీ. కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ కాపాడుకుందాం, కాపాడుకుందాం, కాపాడుకుందాం. భారత రాజ్యాంగాన్ని కాపాడుకుందాం, కాపాడుకుందాం. కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పైన ఏదైతే బీజేపీ ముందు నుంచి కూడా ఆర్ఎస్ఎస్ మన సిద్ధాంతాన్ని అనుసరిస్తూ ఏదైతే రాజ్యాంగాన్నే మారుస్తానన్నటువంటి మహా దుష్టమైన కార్యక్రమం ఈరోజు చేపడుతోంది. ఏదైతే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగాన్ని తీసేసి ఈరోజు సావర్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగాన్ని, మన ధర్మాన్ని ఈ కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తూ ఉంది. దీన్ని పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తున్నాం. మొన్నటి రోజు అమిత్ షా గారు చేసినటువంటి ఏదైతే మొన్నటి దినం అంబేద్కర్ గారు అని చెప్పేసి అంబేద్కర్ గారిని అవమానపరచడం జరిగింది. అయ్యా మేము చెప్తున్నాం, మేము దేవుడు ఎలా ఉన్నారో చూడలేదు, కానీ ఈరోజు భారత నిర్మాత మేము ఏ రకంగా మాట్లాడుతున్నామంటే అంబేద్కర్ గారే మా దేవుడు అని చెప్పేసి మేము సభాముఖంగా చెప్పదలుచుకుంటున్నాం. దేవుడు ఉన్నా లేదు ఎవరికి కనబడ్డు. ఆ రోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగంలో పొందుపరిచినాం కాబట్టి ఈరోజు భారతదేశంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు, అణగారిన వర్గాలు, బరువు బలహీన వర్గాలు ఈరోజు మాట్లాడగలుగుతున్నాం, చదువుకోగలుగుతున్నాం, మేము కూడా ఉద్యోగాలు చేయగలుగుతున్నాం, సమాజంలో గౌరవంగా ఉన్నామంటే కేవలం బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగం. ఆ రాజ్యాంగానికి ఆ రోజు అంబేద్కర్ గారు ఏ రకంగా కాంగ్రెస్ పార్టీ మద్దతుతో ఆ రోజు పార్లమెంట్ లో రాజ్యాంగాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. రాజ్యాంగాన్ని ప్రవేశపెట్టడమే కాదు, గడిచిన 53 సంవత్సరాల్లో కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో భారత రాజ్యాంగం ఏ రకంగా ఉందో ఆ రాజ్యాంగాన్ని నడపడం జరుగుతోంది. ఈరోజు కేంద్రంలో ఉండే బీజేపీ 11 సంవత్సరాల్లోనే భారత రాజ్యాంగం పట్ల కొన్ని వందల సార్లు అనుచిత వ్యాఖ్యలు, అదేవిధంగా రాజ్యాంగమే తప్పుపడుతూ ఈరోజు పూర్తి స్థాయిలో ముందు నుంచి కూడా భారత రాజ్యాంగానికి వ్యతిరేకం ఏదైతే ఉందంటే ఆర్ఎస్ఎస్, సావర్కర్, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ అని చెప్పేసి గుప్తంగా ఖరాఖండగా మీ ముందు చెప్పదలుచుకున్నాం. ఈరోజు భారత రాజ్యాంగాన్ని పూర్తి స్థాయి అయితే రాజ్యాంగం పొందుపరిచిందో ఆ రోజు నుంచి కూడా ఎప్పుడెప్పుడు రాజ్యాంగాన్ని మార్చాలని చెప్పి గుంటనక్కల్లా ఎదురు చూస్తా అంటే ఎవరైతే ఉన్నారంటే బీజేపీ ఆర్ఎస్ఎస్ ఆటలు సాగరీయం. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు, అదేవిధంగా అణగారిన వర్గాలు ఎవరన్నా కూడా కలిసిపోతాం. ఏదైతే నవభారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆశయాలు కొనసాగిస్తాం. ఎస్, మాకు దేవుడు అంబేద్కరే, మేము పూర్తి స్థాయిలో నమ్ముతున్నాం. అంబేద్కర్ గారు ఇచ్చిన చదువుతోనే, అంబేద్కర్ గారు ఇచ్చిన రాజ్యాంగంతోనే మేమందరం ఈ రకంగా ఉన్నామని చెప్పి మరొకసారి వేసుకుంటూ రాజ్యాంగాన్ని కాపాడుకుంటామని చెప్పి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల అందరినీ ముందుగా బీజేపీ నాయకులకు ఆర్ఎస్ఎస్ మనవాద సిద్ధాంతాన్ని ఏదైతే అమలుపిస్తున్నారో వాళ్ళందరూ కూడా హెచ్చరిస్తున్నాం, జవాబు చెప్పాల్సిన అవసరం ఉంటుంది. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని నిన్నటి రోజున అమిత్ షా గారు అంబేద్కర్ 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 అని మీరందరూ అంటా ఉన్నారు. ఆయన ఏమన్నా దేవుడా? కనీసం మీరు దేవునన్నా మొక్కండి, వరాలు ఇస్తాడు, అంతేగాని అంబేద్కర్ని ఎందుకు మీరు దేవుని చేస్తున్నారు అనే రీతిలో దుర్మార్గంగా మాట్లాడినటువంటి అమిత్ షాకి కాంగ్రెస్ పార్టీ
ఈ దేశ ప్రజలు బడుగ బలహీన వర్గాలు అందరూ కలిసి రాబోయే రోజుల్లో తగిన గుణపాఠం చెప్తారని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈ దేశంలో భారతీయ జనతా పార్టీ అధికారంలో ఎప్పుడున్నా కూడా వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు భారత రాజ్యాంగాన్ని మార్చాలని డాక్టర్ వెంకటాచలయ్య గారిని రిటైర్డ్ చీఫ్ జస్టిస్ ని ఒక కమిటీగా ఏర్పాటు చేసి భారత రాజ్యాంగాన్ని సమూలంగా మార్చాలనే ఒక కుట్ర పండింది. అప్పుడే మొత్తం దేశవ్యాప్తంగా దళితులు కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున వాళ్ళు తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఉద్యమాలు వచ్చాయి. ఆ ఉద్యమాలతో భయపడి వెనక్కి తగ్గారు. మళ్ళీ ఇప్పుడు అధికారంలోకి వచ్చారు. ఇప్పుడు అధికారంలోకి వచ్చి భారత రాజ్యాంగాన్ని సమూలంగా మార్చి అంబేద్కర్ పేరు లేకుండా చేయాలనేటువంటి ఒక కుట్ర ఈ దేశంలో జరుగుతూ ఉంది. భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో, ఆర్ఎస్ఎస్ ఆధ్వర్యంలో ఈ దేశ పౌరులందరికీ సమాన హక్కులు ఇచ్చి ఈ దేశ పౌరులందరూ స్వేచ్ఛగా మాలాంటి దళిత ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలు సమానంగా ఈ రోజు బతికి అంగేసుకొని ఈ రోజు రోడ్లో నిలబడి మాట్లాడుతున్నామంటే ఆయన పెట్టిన భిక్షే, అంబేద్కర్ పెట్టిన భిక్షే. కాబట్టే అంబేద్కర్ ఈ దేశానికి దేవుడు, ఈ దేశ ప్రజలకు దేవుడు. అంతేగాని మీరు చెప్పినట్లు, మీరు అనుకున్నట్లు రాముడో కృష్ణుడో ఇంకెవరు దేవుడు కాదు. కేవలం అంబేద్కరే ఈ దేశంలో నివసించే ప్రతి ఒక్కరికి అంబేద్కరే దేవుడు అని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ, అంబేద్కర్ గారి గురించి ఒక్కసారి అనుచిత వ్యాఖ్యలు చేసానికి మూల్యం చెల్లించుకుంటారని ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ వాళ్ళుగా మేము హెచ్చరిస్తూ, భారతీయ జనతా పార్టీకి, అమిత్ షాకి, నరేంద్ర మోడీకి నూకలు చెల్లే రోజులు దగ్గరలో పడ్డాయని ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటూ, కాంగ్రెస్ పార్టీ బీజేపీ హటాओ, బీజేపీ హటాओ, డౌన్ ద బ్లడీ అమిత్ షా, డౌన్ ద బ్లడీ నరేంద్ర మోడీ, కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ.